ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఓకే. యహ్ రాస్తా కహా జాతా హై. పహలా దృశ్య ఫస్ట్ సీన్ అంట. ఇది ఒక నాటక రూపంలో ఉంది. సో ఫస్ట్ సీన్ ఎట్లా ఉందో చూద్దాం. నాటక్ గృహ్ కా దృశ్య ఏం కనిపిస్తుంది అంటే థియేటర్ స్టేజ్ కనిపిస్తుంది. మంచ్ పర్ నాటక్ గృహ్ అంటే థియేటర్. నాటక గృహ్ అంటే థియేటర్. థియేటర్ అంటే తెలుసు కదా మీకు. ఆ థియేటర్ కనిపిస్తుంది మనకి. మంచ్ పర్ నాని ఔర్ నవాస్ నవాసి హై. మంచ్ అంటే స్టేజ్. మంచ్ అంటే స్టేజ్. స్టేజ్ స్టేజ్ మీద ఎవరున్నారు చెప్పండి. నాని, నాని, నవాసా, నవాసి. అమ్మమ్మ అండ్ మనవడు మనవరాలు ఉన్నారు. నాని ఆంగన్ మే బయటి హుయి హై. నాని ఎక్కడ కూర్చొని ఉందంట? ఆవరణలో అంటే ఇంటి ఆవరణలో కూర్చొని ఉంది. ఓకేనా? మెల్ల మీద కూర్చొని ఉంది ఇంటి దగ్గర. ఆంగన్ అంటే అర్థమైందా? ఇంటి ఆవరణ. ఓకే. ఆకాశ్ మే తారే చమక్ రహే హై. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయంట. చమక్నా అంటే మెరవడం. మోనా और गोलू कहानी सुनने के लिए नानी से जिद कर रहे हैं. మోనా నవాసా అంటే గోలు ఇక్కడ, నవాసి అంటే మోనా. ఓకేనా? మనవడి పేరేంటి? గోలు. మనవరాలి పేరేంటి చెప్పండి. మోనా. కహానీ సున్నే కే లియే నాని సే జిద్ కర్ రహే హై అంటే బాగా ఇన్సిస్ట్ చేస్తున్నారట. ఇన్సిస్ట్ చేయడం అంటే తెలుసు కదా, కొంచెం ప్రెషర్ చేస్తున్నారు వాళ్ళ అమ్మమ్మని. కథ చెప్పండి కథ చెప్పండి అని చెప్పేసి. ఓకేనా? ఇది ఫస్ట్ సీన్ అక్కడ. అప్పుడు డైలాగ్ చూద్దాం. మోనా ఏమంటుంది అంటే నాని నాని ఏ కహానీ సునావోనా. అమ్మమ్మ అమ్మమ్మ ఒక కథ చెప్పావా ప్లీజ్ అని చెప్పేసి అడుగుతుంది. గోలు నానికో మనానేకే స్వర్మే. మనానేకే స్వర్ అంటే ఒప్పించే విధంగా మాట్లాడుతూ. అంటే పిల్లలు ఒక వేలో అడుగుతారు కదా, ప్లీజ్ అని ముద్దుగా అడిగితే మనకి ఏదన్నా చేయాలి అనిపిస్తుంది కదా, ఆ టైప్లో అడుగుతున్నాడంట. నానికో మనానేకే స్వర్మే అంటే ఒప్పించే విధంగా అడుగుతున్నాడు. హా నాని కహోనా. అవును అమ్మమ్మ చెప్పొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు నాని ఏమంటుందంటే తో తుమ్ దోనో నహి మానోంగే. చెప్తే మీరు నమ్మరు. తో తుమ్ దోనో నహి మానోంగే చెప్తే మీరు నమ్మరు. అచ్చా సునాతి హూ సునో. అయినా చెప్తాను వినండి. ఏక్ షన్ టహర్ కర్ నాని కహతి హై. టహర్నా అంటే ఆగిపోవడం. టహర్నా అంటే ఏంటి? టహర్ కర్ అంటే ఆగిపోయి, ఆగి. ఏక్ క్షణ్ ఒక క్షణం ఆగి నాని కథ చెప్పడం మొదలుపెట్టింది. బహుత్ పురానీ బాత్ హై. చాలా రోజుల క్రితం విషయం, చాలా పాత విషయం ఇది. లాంగ్ ఎగో అని చెప్తారు కదా ఇంగ్లీష్లో. సో హిందీలో ఎట్లా చెప్తారు? బహుత్ పురానీ బాత్ హై. ఉజ్జయిన్ నామక్ ఏక్ నగర్ థా. ఉజ్జయిని అనే పేరుతో ఒక నగరం ఉంది. ఆ నగరం స్పెషాలిటీ తెలుసా మీకేమన్నా? ఉజ్జయిని నగరం మీకేం తెలుసో చెప్పండి. విక్రమాదిత్య కాళీమాత దగ్గరికి వెళ్తాడు సార్. అవును. ఇంకెవరికేం తెలీదా ఉజ్జయిని గురించి? ఓకే. ఉజ్జయిన్ నామక్ ఏక్ నగర్ థా. ఉజ్జయిని అనే పేరుతో ఒక నగరం ఉండేది. అప్పుడు మోనా అంటుంది వహుతో ఆజ్ భీ హై. అదైతే ఇప్పుడు కూడా ఉంది. ఆ నగరం ఇదివరకు కాదు, పురాతనమైన నగరం కాదు, ఇప్పుడు కూడా ఉంది.
అప్పుడు నాని అడుగుతుంది, కహా హై బత్లాదో, ఎక్కడ ఉంది చెప్పు అని అడుగుతుంది. అప్పుడు మోనా అంటుంది, మధ్యప్రదేశ్లో ఉంది. హా నాని, ఉజ్జయిన్ నామ్ ఏక్ నగర్ తా ఫిర్. అప్పుడు గోలు అంటున్నాడు, మనవడు అంటున్నాడు ఏమని, అవును నాని, ఉజ్జయిని అనే పేరుతో ఒక నగరం ఉంది, అయితే తర్వాత ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఈ అబ్బాయికి. నాని, రాజా భోజ్ వహాక రాజాతా. భోజుడు అనే పేరుతో ఉన్న ఒక రాజు అక్కడి రాజు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ నగరం యొక్క రాజు ఎవరంట, రాజా భోజుడు. పేరు విన్నారు ఎప్పుడన్నా, భోజరాజు అని? ఓకే, ఆయన గురించి కదా ఇప్పుడు. మోనా అప్పుడు అడుగుతుంది, మేరీ కితాబ్ మే లిఖా హై నాని వహ్ కి వహ్ బహుత్ బడా విద్వాన్ తా. అప్పుడు మోనా ఏం చెప్తుందంటే, మా బుక్లో చెప్పారు అమ్మమ్మ, అతను చాలా గొప్ప పండితుడు, అంటే అన్ని కళలు తెలిసినవాడు అండ్ చాలా బుక్స్ కూడా రాశాడు, పెద్ద విద్యావంతుడు అని చెప్పేసి చెప్తుంది. విద్వాన్ అంటే తెలుసు కదా, ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి చెప్పొచ్చు, బాగా అన్నీ తెలిసినవాడు. ఉస్కే దర్బార్ మే ఏక్ కవి రహతా థా, నామ్ థా ఉస్కా మాగ్. మోనా ఏమని చెప్తుంది, ఆ రాజు విద్యావంతుడు అండ్ అతని దర్బార్లో ఒక కవి కూడా ఉండేవాడు, అతని పేరు ఏంటంట, కవి పేరు మాగుడు. ఓకే, వింతగా ఉన్నాయి పేర్లన్నీ. నెక్స్ట్ గోలు ఏమంటున్నాడంటే, నానీకో కహనీ దోనా, అమ్మమ్మని చెప్పనీయొచ్చు కదా, కితాబ్ కి బాత్ బాద్ మే పఢ్ లేనా. బుక్లో ఉన్న విషయం అయితే బాద్ అంటే తర్వాత కూడా చదువుకోవచ్చు, తర్వాత చదువు అని చెప్పేసి చెప్తున్నాడు. నాని ఆగే, నాని అదే అమ్మమ్మ ముందుకు వెళ్ళు కథలో అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ అంటూ ఉంటాం కదా, నెక్స్ట్ చెప్పు అని. నాని ఆగే అంటే ఏంటి, ఫార్వర్డ్, ముందుకు వెళ్ళండి కథలో అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు నాని అంటుంది, రాజా భోజ్ ప్రజా కా సుఖ్ దుఃఖ్ జాన్నే కే లియే వేష్ బదల్ కర్ రాత్ మే కూమా కర్తా థా. మీకేం అర్థమైంది చెప్పండి. రాజా భోజ్ ప్రజా కా సుఖ్ దుఃఖ్ జాన్నే కే లియే, భోజరాజు ప్రజల యొక్క సుఖదుఖాలను తెలుసుకోవడానికి, వేష్ బదల్కర్, వేష్ అన్న ఒకటే, వేష్ బదల్కర్ అంటే వేషం వేసుకొని, రాత్ మే అంటే ఏంటి, రాత్రిలో, గూమ్ కర్తాతా అంటే తిరుగుతూ ఉండేవాడు, రాత్రి తిరుగుతూ ఉండేవాడు రాజ్యం మొత్తం. అర్థమైందా అందరికి? సారీ, గూమా కర్తాతా, గూమా అంటే తిరుగుతూ ఉండడం, గూమా అంటే తిరుగుతూ ఉండడం. గోలు అంటున్నాడు, వేష్ బదల్కర్ కాహే నాని, వేషం వేసుకొని ఎందుకు నాని అని చెప్పేసి అడుగుతున్నాడు. కాహే అంటే ఏంటి, ఎందుకు, కాహే అంటే ఎందుకు. ఎవరో ఏదో చెప్తున్నారు, లైక్ ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ మీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ సంథింగ్, బీ ఎ బిట్ లౌడ్. ఓకే, నాని తాకి కోయి పహచాన్ నాలే, తాకి అంటే ఎందుకంటే, సో దట్, కోయి పహచాన్ నాలే ఎవరు పట్టుకోకుండా, ఎవరు గుర్తుపట్టకుండా. ఎందుకు వేషం వేసుకొని తిరుగుతూ ఉంటాడంట, ఎవరు అతన్ని గుర్తించకుండా ఉండడానికి. తాకి అంటే సో దట్, కోయి పహచాన్ నాలే, నో వన్ విల్ రికగ్నైజ్. అర్థమైందా ఇక్కడ వరకు? ఉస్కే సాత్ కవి మాగ్ భీ రహతా థా, అట్లా తిరిగేటప్పుడు ఉస్కే సాత్ రాజుతో పాటు, అతనితో పాటు, కవి మాగ్ భీ రహతా థా, కవి మాగ్ కూడా ఉండేవాడంట. యహ్ రాత్
एक रात प्रजा का सुख दुख जानने के लिए दोनों महल से निकले. నికల్నా అంటే బయటికి రావటం, బయటికి వెళ్ళడం, ఇట్లా మీనింగ్స్ వస్తాయి. నికల్నా అంటే బయటికి తీయటం, బయటికి రావడం, బయటికి వెళ్ళడం అనే మీనింగ్స్ వస్తాయి. ఓకే. ఒకరోజు రాత్రి ప్రజల యొక్క సుఖ దుఃఖాలని తెలుసుకోవడానికి దోనో మహల్ సే నికలే, వాళ్ళిద్దరూ మహల్ అంటే ప్యాలెస్ నుండి బయటికి వెళ్ళారు. ఇంతవరకు క్లియరా అందరికీ? Clear, sir. వన్ పార్ట్ అయిపోయింది. దూసరా దృశ్య, మంచ్ పర్ అంధేరా హోతా హై. అంధేరా అంటే తెలుసా మీకు? చీకటి. చీకటి. అంధేరా అంటే చీకటి, డార్క్నెస్, నైట్ అని కూడా చెప్పొచ్చు. మంచ్, మంచ్ అంటే ఏంటి? ఇందా చెప్పాను కదా, స్టేజ్. मंच पर अंधेरा होता है, दौड़ रहे घोड़ों की टापों की ध्वनि समीप से दूर जाती है. దౌడ్ రహ్నా అంటే, దౌడ్నా అంటే పరిగెత్తడం, గోడం అంటే హార్సెస్, టాపోమ్ అంటే ఏంటి అంటే హూస్ అని చెప్పుకున్నాం కదా మనం ద బ్రేవ్ పాటర్ లెసన్లో. హూస్ అంటే ఏంటి చెప్పండి? యానిమల్స్ కి కాళ్ళ కింద ఉంటాయి కదా సార్. కాళ్ళకి బ్లాక్ కలర్లో ఉంటాయి కదా మనకి, ఆవులకి, గేదెలకి, మేకలకి కూడా ఉంటాయి కదా నాకు తెలుసు. మేకలకి కూడా ఉంటాయా? ఉంటాయండి. ఓకే, ఉంటాయంట. సో వాటిని హూస్ అంటాం. ఆ గుర్రాల హూస్ యొక్క చప్పుడు సమీప్సే దూర్ జాతి హై అంటే దగ్గర నుంచి దూరంగా అవి పరిగెత్తుకుంటూ వెళ్తున్న సౌండ్ వినిపించిందంట. ఒక సినిమాటిక్ ఎఫెక్ట్ అది. ఓకే. నెక్స్ట్ మాగ్ ఏమంటున్నాడంటే, అప్పుడు దీంట్లోకి ఎంటర్ అయ్యాము. మాగ్ అంటే ఎవరు? కవి. కవి ఏమంటున్నాడు? మహారాజ్ లగ్దా హై హమ్ రాస్తా భూల్ గయే హై. లగ్దా హై అంటే నాకేమనిపిస్తుంది అంటే మనం దారి, భూల్ జానా అంటే మర్చిపోవడం, మనం దారి మర్చిపోయామేమో అనిపిస్తుంది మహారాజా అని చెప్తున్నాడు. ఇస్ జంగల్ మే హమ్ భటక్ గయే హై. మనం పిచ్చి పిచ్చి, భటక్నా అంటే ఏంటి అంటే పిచ్చి పిచ్చిగా తిరగడం. పిచ్చి పిచ్చిగా అని కాదు, ఇట్స్ లైక్ వ్యాండరింగ్, ఏదో అట్లా తిరుగుతూ ఉండడాన్ని భటక్నా అంటాం. ఓకే. సో ఈ ఫారెస్ట్లో మనం తిరుగుతూ ఉన్నాము కంటిన్యూస్గా, మనం దారి మర్చిపోయామని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా. అప్పుడు భోజ్డు ఏమంటున్నాడంటే, తుమ్ ఠీక్ కాతే హై కవి, కాతే హో కవి, నువ్వు నిజమే చెప్తున్నావు కవి. హమ్ ముసీబత్ మే ఫన్స్ గయే హై, మనం ఒక పెద్ద ప్రాబ్లంలో పడ్డాము అని చెప్పేసి చెప్తున్నాడు. ముసీబత్ మే ఫన్స్ గయా అంటే ఏంటి అంటే చెప్పండి. ముసీబత్ మే ఫన్స్ గయా అంటే పెద్ద ప్రాబ్లం లో ఉండటం సార్. ఏంటి విలియం? ఫస్ట్ గయే సార్, అది ఫస్ గయా అంతేనా? ఓకే. ముసీబత్ మే ఫస్ గయే హై, ఒక ప్రాబ్లంలో పడ్డాము అని చెప్పేసి చెప్తున్నాడు. వి గాట్ ఇన్ టు ట్రబుల్. నెక్స్ట్ అప్పుడు కవి ఏమంటున్నాడంటే, ఇస్ ప్రకార్ హమ్ కబ్ తక్ భటక్తే రహేంగే, ఇలా మనం ఎంతసేపు అని తిరుగుతూ ఉంటాము అడవి మొత్తం. జబ్ తక్ సవేరా నహీ హో జాతా, రాజు ఏమంటున్నాడు, ఎప్పటి వరకు అయితే తెల్లవారదో అప్పటి వరకు మనం తిరుగుతూనే ఉంటాము అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు కవి ఏమంటున్నాడు అంటే, లేకిన్ యహ్ రాత్ తో ఖతం హోనే కా నామ్ హీ నహీ లే రహీ హై. ఈ రాత్రి గడిచిపోయేటట్టు కూడా కనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నాడు కవి. అప్పుడు భోజుడు అంటున్నాడు, సంకట్ కి గని లంబీ ప్రతీత్ హోతీ హై,
ఈ డ్యూరేషన్ ఆఫ్ ద గాడి ఏంటమ్మా గాడి సార్. నేనేం చదివానో నాకే గుర్తులేదు, సారీ. సంకట్కి గడి, గడి అంటే టైమ్, వాచ్, ఈ మీనింగ్స్ వస్తాయి. గడి అంటే మనకి అందరికి తెలిసిందే, అది కూడా ఎందుకు తప్పు చదివాను. సో సంకట్కి గడి లంబి ప్రతీత్ హోతి హై. లంబా అంటే ఏంటి, మనం ఇదివరకు చెప్పుకున్నాం, తెలిసే ఉంటుంది. లాంగ్ సార్. లాంగ్, పొడవుగా ఉంటుంది. సో ఈ ద డ్యూరేషన్ ఆఫ్, ఇక్కడ లాంగ్ అంటే మీనింగ్ ఏంటి, డ్యూరేషనే కదా, టైం డ్యూరేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాబ్లం యొక్క టైం డ్యూరేషన్ చాలా ఎక్కువగా ఉండి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. బతా సక్తే హో రాత్ ఔర్ కిత్నీ బాకీ హై. చెప్పగలుగుతావా ఇంకా రాత్రి అయిపోవటానికి ఎంత టైం పడుతుంది అనేది అని అడుగుతున్నాడు. ఎవరిని, కవిని. రాత్ ఔర్ కిత్నీ బాకీ హై, ఇంకా ఎంత మిగిలి ఉంది రాత్రి అని చెప్పేసి అడుగుతున్నాడు. బస్ సబేరా హోనే హీ వాలా హై. తెల్లవారుతున్నట్టే అనిపిస్తుంది మహారాజ్. వహ్ దేఖియే భృగుతారా బహుత్ ఊపర్ ఆ గయా హై. భృగుతార అంటే తెలుసా మీకు, వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ స్టార్స్. మన స్కైలో ఎక్కువ మిగతా స్టార్స్ కనిపించినప్పుడు కూడా భృగుతార అనే నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది. సో ఆ భృగుతార బహుత్ అంటే మీకు ఈ విషయం తెలుసో తెలియదో, ఆ స్టార్ యొక్క పొజిషన్ని బట్టి టైం ఎంత అని ఎస్టిమేట్ చేస్తారు పెద్దవాళ్ళు. మీకు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివి? నో సార్. నో సార్. నాకున్నాయి. No, sir. అదేంటంటే మా అమ్మమ్మతో పాటు ఉండేవాళ్ళం చిన్నప్పుడు. వీ హ్యావ్ ఏ విండో, ఒక విండో ఉండేది. ఆబ్వియస్లీ కొంచెం ఓల్డ్ పీపుల్కి నిద్ర అంతగా పట్టదు నైట్, ఏదో అట్లా పోతున్నాం అంటే పోతున్నాం అన్నట్టు ఉంటారు. ఒక నక్షత్రం ఉండేది, అది మనం ఎర్త్ అనేది తిరుగుతూ ఉంటుంది కదా, సో స్కైలో అది మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో ఎప్పుడైతే ఆ విండో దగ్గరికి వస్తుందో ఆ స్టార్, అప్పుడు తెల్లవారినట్టు తెలుసుకునేది మా అమ్మ. అర్థమైందా? ఆ స్టార్ అనేది మూవ్ అవుతూ ఉండేది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద విండో, షీల్ గెట్ టు నో దట్ 5 o'clock అయింది మార్నింగ్, లేకపోతే 4:30 అయింది అనేది తెలుసుకొని ఇంక అప్పుడు నిద్ర లేచేది. సో ఇట్లా కూడా ఒక పద్ధతిలో ఎస్టిమేట్ చేస్తారు వాళ్ళు టైంని. నాకు అంత ఐడియా లేదు, బట్ ఇదైతే గుర్తుంది. సో భృగుతార బాగా ఎత్తుగా ఉంది, మధ్యలో కనిపిస్తుంది. వన్య పశు పక్షిపి జాగ్ చుకే హై. ఆల్రెడీ ఈ అడవిలో ఉన్న పశుపక్షులు, వన్య అంటే అడవి, అడవిలో ఉన్న పశుపక్షులు కూడా ఆల్రెడీ నిద్ర లేచేసినాయి. తో హమ్ రాత్ భర్, సో రాత్రి అంతా గడిపేశాం అయితే కవి అని చెప్పేసి చెప్తున్నాడు. భోజుడు అబ్ చింత చోడో, యహ దేఖియే పూరబ్ దిశ పసర్ రహీ హై. పసర్న అంటే స్ప్రెడ్ అవ్వడం. ఇంకా మన బాధపడటం వదిలేయాలి. అక్కడ చూడండి, పూరబ్ దిశ అంటే తూర్పు దిక్కు, విస్తరిస్తుంది అంటే మనకి లైట్ పెరిగే కొద్ది ఆ డైరెక్షన్ పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కదా, సో తూర్పు దిక్కు విస్తరిస్తుంది. సూర్యోదయ హో రహా హై, సూర్యోదయం అవుతుంది. ప్రకాష్ ఫైల్ రహా హై, అంతా అది లైట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది అని చెప్పి చెప్తున్నాడు. అర్థమవుతున్నాయా వర్డ్స్? పసర్ అనేది ఒక్కటే కొంచెం కష్టం ఇక్కడ నాకు తెలిసి సెంటెన్స్ లో. పసర్న అంటే ఏంటి, స్ప్రెడ్ అవ్వటం, స్ప్రెడ్ అవ్వటం. ఓకే, అప్పుడు భోజనం అంటున్నాడు. వహతో హై లేకిన్ యహాతో కోయి దికాయి భీ నహీ దేతా. అది అయితే అర్థమవుతూనే ఉంది, కానీ ఇక్కడ ఎవ్వరు కనిపించట్లేదు. జిసే ఉజ్జయిన్ జానే కా మార్గ్ పూఛా జాయే. ఎవరినన్నా ఉజ్జయిని ఎటు వెళ్ళాలో అడుగుతామంటే ఇట్లా అడగాలి అంటే ఎవరు కనిపించట్లేదంట. ఉజ్జయిన్ జానే కా మార్గ్ పూఛా జాయే, ఎవరినన్నా అడుగుతామంటే ఎవరు కనిపించట్లేదు తెల్లవారుతున్నా కూడా అని చెప్పేసి రాజు అంటున్నాడు. అప్పుడు కవి ఏమంటున్నాడంటే, బల ఇతనే సవేరే ఇస్ జంగల్ మే. అవును,
బల అంటే మర్చిపోయాను. ఇంత పొద్దున ఈ జంగల్లో ఎవరన్నా ఉంటారా అన్నట్టు అంటున్నాడు కవి. ఓకేనా? బల అనేది మర్చిపోయాను. ఒక్కసారి నన్ను గ్రూప్లో అడగండి, ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్వర్డ్స్. నెక్స్ట్ భోజ్డు ఏమంటున్నాడంటే వహా దేఖో కోయి ఛాయ. ఛాయ అంటే మనం ఇదివరకు అనుకున్నాం. ఏంటది ఛాయ అంటే? షాడో. నీడ. నీడ. ఓకేనా? ఓ అక్కడ చూడు ఒక నీడ కనిపిస్తుంది అని చెప్పేసి రాజు అంటున్నాడు. అప్పుడు కవి ఏమంటున్నాడంటే హా మహారాజ్ కోయి లకడ్హార్ని హై. అవును రాజా, ఒక ఎవరో కట్టెలు కొట్టుకునే ఆమె అని చెప్పేసి అంటున్నాడు. లకడ్హార్ని అంటే కట్టెలు కొట్టుకున్న ఆమె. వుడ్ కటర్. ఫీమేల్ వుడ్ కటర్. ఓకేనా? ఫీమేల్ వుడ్ కటర్. लकड़ी चुनने जंगल में आई हैं. లకడి అంటే స్టిక్స్, చున్నుని అంటే ఏరుకోవడం. ఓకేనా? అదే పుల్లలో ఏరుకోవడానికి అడవికి వచ్చింది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? అప్పుడు బోధుడు ఏమంటున్నాడంటే హమ్ ఉస్సే హీ పూచే, మనం ఆమెనే అడుగుదాము అని చెప్పేసి అన్నాడు. అప్పుడు కవి ఏమంటున్నాడంటే ఠీక్ హై మహారాజ్, హమే ఉస్కే పాస్ చల్నా చాహియే. సో మనం ఆమె దగ్గరికి వెళ్దాం. పగధ్వని దూర్ జాకర్ టహర్తీ హై. టహర్నా అంటే ఇందాకే చెప్పాను, ఏంటది? ఆగిపోవడం, స్టాప్ అయింది. పగధ్వని అంటే పాదధ్వని, ఆ స్టెప్స్ యొక్క సౌండ్ దూరంగా వెళ్ళి ఆగిపోయిందంట. అంటే వీళ్ళు దూరంగా నడుచుకుంటూ వెళ్ళి ఆమె దగ్గర ఆగారు, ఆ కట్టెలు కొట్టుకునే ఆమె దగ్గర. మంచ్ పర్ ప్రకాష్ హోతా హై. మంచ్ అంటే స్టేజ్, స్టేజ్ మీద మంచిగా లైటింగ్ అనేది వచ్చిందంట, అంటే తెల్లవారిపోయింది. ప్రకాష్ మే లకడ్హార్ని కే పాస్ కడే రాజా భోజ్ ఔర్ కవి మాగ్ దిఖాయి దేతే హై. ఎవరెవరు కనిపిస్తున్నారంట? లకడ్హార్ని దగ్గర కడ్నా అంటే నుంచోవడం, స్టాండ్. కడే అంటే స్టూడప్, కడే స్టాండ్. ఓకే, ఎవరెవరు నుంచొని ఉన్నారంట లకడ్హార్ని దగ్గర? రాజా భోజ్ ఔర్ కవి మాగ్ దిఖాయి దేతే హై, వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు నుంచొని. లకడ్హార్ని లకడి చున్నా బంద్ కర్తీ హై. పుల్లలు ఏరుకోవడం ఆపేసిందంట వీళ్ళు అక్కడికి వెళ్ళగానే. ఓకేనా? అప్పుడు మాగుడు కవి అంటున్నాడు యహ్ రాస్తా కహా జాతా హై బతలా సక్తి హో. ఈ దారి, ఈ రూట్, ఈ రోడ్ అనేది ఎటు వెళ్తుందో చెప్పగలుగుతారా అని అడుగుతున్నాడు. అప్పుడు లకడ్హార్ని కో చుప్చాప్ కడా దేక్కర్. ఆ లకడ్హార్ని ఏం చేసిందంటే చుప్చాప్ అని నుంచుందంట, అంటే మెదలకుండా ఏమి చుప్చాప్ అంటే ఏమి మాట్లాడకుండా అట్లా ఊరకట్లా నుంచుందంట. కడా దేక్కర్, అట్లా నుంచొని ఉండటం చూసి భోజ్డు ఏమంటున్నాడు తుమ్హీ సే పూచ్ రహే హై, నిన్నే అడుగుతున్నాము అని చెప్పేసి అంటున్నాడు. లకడ్హార్ని అంటుంది వహ్తో మై సమజ్ రహీ హూ, నన్నే అడుగుతున్నారని నాకు అర్థం అవుతుంది అని చెప్పేసి అన్నది. అప్పుడు కవి మాగేమంటున్నాడంటే ఫిర్ చుప్ క్యో హో బోల్తీ క్యో నహీ. మరి అర్థమవుతుంటే ఎందుకు అంతే నుంచున్నావు, ఎందుకు ఏం మాట్లాడట్లేదు అని అడిగాడు. అప్పుడు లకడ్హార్ని అంటుంది క్యా జవాబ్ దూ యహీ సోచ్ రహీ హూ, ఏం జవాబు చెప్పాలో అదే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు భోజ్డు అంటున్నాడు ఇస్మే సోచ్నే కి కౌన్ సీ బాత్ హై. దీంట్లో ఆలోచించడానికి ఏముంది అని చెప్పేసి రాజు అడుగుతున్నాడు. అప్పుడు లకడ్హార్ని ఏమంటుందంటే హై తబీతో చుప్ హూ, ఉంది అందుకనే మెదలకుండా ఉన్నాను. అప్పుడు కవి మాగేమంటున్నాడంటే ఫిర్ కహో హంబీతో సునే, అయితే చెప్పు మేము కూడా వింటాము అని చెప్పేసి అన్నాడు. అర్థమవుతుందా అందరికీ? మిస్ అవుతున్నారా? మిస్ అవుతున్నారా? ఓకే. నో సార్.
మా ఫిర్ కహో అయితే చెప్పు, హంబితో సునే మేము కూడా వింటాము. అప్పుడు లకడ్హార్ని అంటుంది, ఏ రాస్తా కహీ ఆతా జాతా నహీ హై, ఈ ఈ దారి లేకపోతే ఈ రోడ్ ఏదైతే ఉందో అది ఎక్కడికన్నా వెళ్ళటానికి రావటానికి ఏం కాదు. వహతో యహీ పడా రాతా హై, ఇక్కడే ఉంది, జస్ట్ అట్లా ఉంది అంతే. లోగ్ ఇస్ పర్ ఆతే జాతే రహతే హై, ఈ దారిలో వెళ్తూ వస్తూ ఉంటారు, అంతేగాని ఒక ప్లేస్ కంటూ వెళ్ళడానికి కాదు ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం అనుకో, ఈ రోడ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అని చెప్పవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు దగ్గర ఎండ్ అవుతుంది అని చెప్పొచ్చు, లేకపోతే హైదరాబాద్ దగ్గర ఎండ్ అవుతుంది, అమరావతి దగ్గర ఎండ్ అవుతుంది అని చెప్పొచ్చు. బట్ అట్లాంటి రోడ్డు కాదు, ఏదో ఒక అడవిలో పీపుల్ తిరుగుతూ అది ఫామ్ అయింది అంతే. ఇక్కడికి వెళ్తుంది ఇక్కడికి వస్తుంది అనేది ఏం లేదు ఆ రోడ్డుకి అని చెప్పేసి చెప్పింది. అబ్ దోనో కౌన్ హై ఔర్ కహా జానా చాతే హై, మీరిద్దరు ఎవరు అండ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అని అడిగింది. అప్పుడు రాజు అంటున్నాడు, హమ్ దోనో ముసాఫిర్ హై ఔర్ ఉజ్జయిన్ జానా చాతే హై. ముసాఫిర్ అంటే ట్రావెలర్, ముసాఫిర్ అంటే యాత్రికుడు, ట్రావెలర్స్. మేమిద్దరం ట్రావెలర్స్ అండ్ మేము ఉజ్జయిని వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పేసి చెప్తాడు రాజు. అప్పుడు లకడ్హార్ని అంటుంది, ముసాఫిర్ తో ఇస్ దునియా మే దో హీ హై, ట్రావెలర్స్ అయితే ఈ ప్రపంచం మొత్తం మీద ఇద్దరే ఉంటారు. ఒకళ్ళు సూర్యుడు, ఏక్ సూర్య జో ఉదర్ నికల్ రహా హై, అతను ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఇప్పుడు బయటకు వచ్చి ఉన్నాడు సూర్యుడు. ఔర్ చాంద్ అంటే మూన్, జో ఉదర్ మీట్ రహా హై అంటే మాయమైపోతూ ఉన్నాడు, లేకపోతే డిసపియర్ అయిపోతూ ఉన్నాడు. అంతే కదా, తెల్లవారుజామున సూర్యుడేమో బయటకు వస్తూ ఉంటాడు, నికల్నా అంటే బయటికి రావటం అని చెప్పాను కదా ఇందాక. సో చాంద్ అంటే మూన్, ఉదర్ అక్కడ, మిట్ రహా హై అంటే ఏంటి, డిసపియర్ అయిపోతున్నాడు. ఓకేనా, మిట్ రహా హై అంటే డిసపియర్ అయిపోతున్నాడు. తుమ్ దోనో నా సూర్య హో ఔర్ నా చాంద్, ఫిర్ ముసాఫిర్ కైసే హో. ఏమంటుంది ఫైనల్గా ఆమె, ఈ ప్రపంచం మొత్తం మీద ఇద్దరు మాత్రమే ట్రావెలర్స్ ఉన్నారంట, మిగతా వాళ్ళందరూ భూమి మీద ఉండేవాళ్లే కదా, వాళ్ళు చంద్రుడు సూర్యుడు మాత్రమే కదా ట్రావెల్ చేస్తూ వస్తూ పోతూ ఉండేది. అర్థమైందా విషయం అక్కడ? సో మీరిద్దరిలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మరి మీరిద్దరు అదే ట్రావెలర్స్ ఎట్లా అవుతారు అని అడుగుతుంది ఆమె. అప్పుడు మా కవి అంటున్నాడు, ఠీక్ కహతీ హో, నిజమే చెప్పావు, హమ్ దోనో నా సూరజ్ హై ఔర్ నా చాంద్, మేమిద్దరం సూర్యుడు కాదు చంద్రుడు కాదు. మెహమాన్ అవశ్య హై, అతిథులం, తప్పకుండా మేమిద్దరం అతిథులం అని చెప్పేసి చెప్తున్నాడు. గెస్ట్, వీఆర్ గెస్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు లకడ్హార్ని అంటుంది, మెహమాన్ అంటే ఏంటి? అతిథులు. అతిథి, గెస్ట్ 3 times చెప్తాం. మెహమాన్ అంటే గెస్ట్. లకడ్హార్ని అంటుంది, आप लोग मेहमान भी नहीं हो सकते क्योंकि मेहमान भी 2 ही होते हैं, एक धन और दूसरा यवन. समझे? గెస్ట్లు కూడా ఇద్దరే ఉంటారు ఈ దునియాలో. ఎవరెవరు అంటే ఒకటేమో ధనము, ఇంకోటేమో యవ్వనము. అట్లా జస్ట్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు అంతే కదా. మనీ అనేది కంటిన్యూస్గా స్ట్రే చేయదు అని ఆమె ఫీలింగ్. అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. అట్లా అని యవ్వనం కూడా జస్ట్ కొంతకాలమే ఉండేది జీవితంలో అని చెప్పి చెప్తుంది. మై రాజా హో, అప్పుడు భోజుడు ఇంకా ఇరిటేట్ అయిపోయి నేనే రాజుని అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు లకడ్హార్ని అంటుంది, క్యోంకి రాజా భీ 2 హీ హై, రాజులు కూడా ఇద్దరే ఉన్నారు.
ఏక్ ఇంద్ర ఔర్ దూసరా యమరాజ్. ఒకడేమో ఇంద్రుడు, ఇంకోడేమో యమధర్మరాజు. కహో తుమ్ ఇన్ దో మే సే కౌన్ హై. వీళ్ళిద్దరిలో మీరు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు కవి మాగ్ ఏమంటున్నాడంటే చిడ్కర్. చిడ్కర్ అంటే ఇరిటేట్ అయిపోయి బాగా. చిడ్కర్ అంటే ఏంటి? ఇరిటేటెడ్గా ఇట్లా చెప్తున్నాడు. చిడ్కర్ అంటే ఇరిటేటెడ్. तुम हमें नहीं जानती हो. నీకు మేము తెలీదా? हम दो ऐसे पुरुष है जो किसी को भी कोई कसूर करने पर माफ कर सकते हैं. మేమిద్దరం మీకు తెలీదా? మేమిద్దరం ఎవరము అంటే ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని క్షమించేవాళ్ళం అని చెప్పేసి చెప్తున్నాడు. కిసీ కో భీ కోయి కసూర్ కర్నే పర్. కసూర్ కర్నా అంటే ఏదన్నా తప్పు చేస్తే, కసూర్ అంటే తప్పు, ఓకేనా? ఏదన్నా తప్పు చేస్తే ఎవరన్నా మాఫ్ కర్ సక్తే హై, వీళ్ళు ఏం చేస్తారంట? క్షమిస్తారంట వాళ్ళని. అర్థమైందా? ఇక్కడ ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు కదా మీకు. ఇది రాజు అంటే ఏం చేస్తూ ఉంటాడు? జనరల్గా పనిష్మెంట్స్ ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు కదా. సో ఎవరన్నా ఏమైనా తప్పు చేసినా క్షమించే పవర్ ఉంది మాకు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? క్లియరా అందరికీ? Yes, sir. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ లకడ్హారిని ఏమంటుందంటే ఇతనా గుమాన్ నహి కరోతో బేహతర్. ఇంత గర్వపడకుండా ఉంటే మంచిది అని చెప్పేసి అంటుంది. ఇతనా గుమాన్ అంటే ఏంటి? ప్రైడ్, గర్వం, ఓకేనా? గర్వం లేదా ప్రైడ్. ఇంత గర్వపడకుండా ఉంటే బేహతర్ అంటే ఏంటి? బెటర్. ఈజీ గుర్తుపెట్టుకోవడం. గుమాన్ అంటే ఏంటి? Pride. ప్రైడ్. గుమాన్ ప్రైడ్. బేహతర్ అంటే బెటర్. ఇంత గర్వపడకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి అంటుంది వాళ్ళతో. మాఫ్ భీ దో హీ కర్ సక్తీ హై. క్షమించే వాళ్ళు కూడా ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఏక్ ధరతి ఔర్ దూసరి నారి. ఒకళ్ళెవరు? భూమి, ధరతి. ఇంకొకళ్ళెవరు? నారి, స్త్రీ. వీళ్ళిద్దరు మాత్రమే క్షమించగలుగుతారంట. తుమ్ దోనో నా ధరతి హో ఔర్ నా నారి, ఫిర్ మాఫ్ కర్నే కి బాత్ క్యోం కహతే హో. మీరిద్దరిలో మీరు భూమి కాదు, ఆడవాళ్ళు కాదు, మరి క్షమిస్తామని చెప్పేసి ఎట్లా అంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు భోజుడు కవితో ఇట్లా అంటున్నాడు. సున్ రహే హో కవి, యహ్ తో హమారీ ఏక్ భీ నహీ చల్నే దే రహీ హై. ఒక్క దాంట్లో కూడా మనల్ని వదిలిపెట్టట్లేదు. అబ్బ్ క్యా కరే, మనం ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి కవితో అంటున్నాడు. రాజా భోజ్ తదా కవి మాగ్ हारे हुए पुरुषों की तरह चुपचाप खड़े रहते हैं. భోజరాజు అండ్ కవి మాగ్ ఎలా ఉన్నారంట? ఓడిపోయిన వ్యక్తుల్లాగా మెదలకుండా అక్కడ నుంచొని ఉన్నారు. అర్థమైందా? హారే హుయే పురుషోం కి తరహ్ అంటే హార్నా అంటే ఏంటి? ఓడిపోయిన వ్యక్తుల్లాగా అక్కడ నుంచి ఉన్నారు. సోస్తే హై, ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు భోజుడు ఇట్లా అంటున్నాడు. సమజో హమ్ దో హారే హుయే వ్యక్తి హై. ఇప్పుడు అర్థమైంది నాకు, మేమిద్దరం ఓడిపోయిన వ్యక్తులం అని చెప్పేసి అంటున్నాడు ఆమెతో. అబ్తో రాస్తా బదలాదో, ఇప్పుడు దారి ఎటో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు లకడ్హారిని అంటుంది, రాస్తాతో మైనే కభీ కా బదలా దియా హోతా. దారి అయితే నేను చాలా మందికి చెప్పాను,
కింతు తుమ్ దోనో సచ్ బోలో తబ్నా, ఎప్పుడైతే మీరు నిజం చెప్తారో అప్పుడు నేను దారి చెప్తాను అని చెప్పేసి అంటుంది. అర్థమైందా? నిజం చెప్పట్లేదు కదా మీరు ఎవరు అంటే, ఏదేదో చెప్తున్నారు అవన్నీ మిస్టేక్స్ అని చెప్పేసి అంటుంది. అర్థమైందా ఇక్కడ వరకు? Yes, sir. ఎస్ సార్. తుమ్ దోనో Yes, హారే sir. హుయే భీ నహీ హో సక్తే, మీరిద్దరూ ఓడిపోయిన వ్యక్తులు కూడా కాదు. క్యోంకి ఈ సంసార్ మే हारे हुआ एक लोभी और दूसरा स्वार्थी. సమజే? అర్థమైందా? ఈ దునియాలో ఈ ప్రపంచంలో ఓడిపోయిన వ్యక్తులు ఇద్దరంట. ఒకళ్ళెవరు? లోబి. లోబి అంటే ఎవరు? పిసినారి సార్. పిసినారి. నెక్స్ట్ స్వార్థి అంటే సెల్ఫిష్ పర్సన్. ఓకే, వీళ్ళిద్దరు మాత్రమే ప్రపంచంలో ఓడిపోయిన వ్యక్తులు అని చెప్పేసి చెప్తుంది. అబ్ క్యా కాతే హో కవి, మరి ఏం చెప్పాలి కవి అని చెప్పేసి అడుగుతున్నాడు కవిని. అప్పుడు కవి అంటున్నాడు, సమజ్ మే నహీ ఆ రహా హై మహారాజ్, క్యా కహే క్యా నా కహే, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని ఏం అర్థం కావట్లేదు రాజా అని చెప్పేసి అంటున్నాడు. హమ్ సబ్ తరహే హార్ చుకే హై, మనం అన్ని విధాలుగా ఓడిపోయాము అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు భోజుడు, హమ్ సబ్ తరహే హార్ చుకే హై, హమే నహీ మాలూమ్ హమ్ కౌన్ హై, తుమ్ హీ కహో హమ్ కౌన్ హై అని చెప్పేసి అడుగుతున్నాడు. మేము అన్ని విధాలుగా ఓడిపోయాము, మాకు తెలీదు మేమెవరివి అని చెప్పేసి, సో నువ్వే చెప్పు మేమెవరు అని చెప్పేసి ఆమెను అడుగుతున్నారు. దోనో లకడ్హారిన్ కే సామ్నే జుక్తే హై అంట. ఓకే, వాళ్ళిద్దరు ఏం చేశారంట? లకడ్హార్నికే సామ్నే, ఆమె దగ్గర ప్రణమిల్లారు. జుక్తే హై అంటే ప్రణమిల్లడం, లైక్ ఏదో ఒకటి విధంగా దండం పెట్టడము, లేకపోతే కాళ్ళ మీద పడటం, ఏదో చేశారు మొత్తానికి. జుక్తే హై అంటే ప్రణమిల్లడం. ఓకే, నెక్స్ట్ లకడ్హార్ని ఏమంటుందంటే, ఐసా కర్ ముజే లజిత్ నా కరే మహారాజ్, ఇలా చేసి నాకు సిగ్గు తెప్పించొద్దు మహారాజ్ అని చెప్పేసి అంటుంది. మై ఆప్కి ప్రజా హో, నేను మీ ప్రజల్లో ఒకదాన్ని అని చెప్పేసి అంటుంది. అప్పుడు మాఘ్వా భోజ్ ఇద్దరు కలిసి ఆశ్చర్యంతో ఇలా అంటారు, తో తుమ్ హమే జాంతీ హో, అంటే మేము మీకు తెలుసా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు లకడ్హార్ని అంటుంది, అవశ్య జాంతీ హో, తప్పకుండా మీరు నాకు తెలుసు. తుమ్ రాజా భోజ్ హో ఔర్ తుమ్హారా కవి ఔర్ యహ్ తుమ్హారా కవి మాఘ్ హై, అయినా అవును కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు భోజ్ అంటాడు, సచ్ హై లేకిన్ కిసీ సే కహనా మత్, అవును కానీ ఎవరికి చెప్పొద్దు. కిసీ సే కహనా మత్ అంటే ఎవరికి చెప్పొద్దు. తుమ్ జైసీ బుద్ధిమాన్ ప్రజా, నీ వంటి బుద్ధివంతులైన ప్రజలు మేరే రాజ్యమే బస్తీ హై, నా రాజ్యంలో ఉంటున్నారు. యహ్ జాన్ కర్ మై అతి ప్రసన్న హూ, ఇది తెలుసుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు రాజు. హమే ఉజ్జయిన్ కా రాస్తా బత్లా దో ఔర్ క్షమా కర్ దో, మాకు ఉజ్జయిని వెళ్ళే దారిని చూపించండి అండ్ మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అంటున్నాడు ఆమెతో. అప్పుడు లకడ్హారిన్ అంటుంది, ప్రజా కే సుఖ దుఃఖీ తుమ్హారీ యహ్ చింతా తుమ్హారే యశ్ కా కారణ్ హై, ప్రజల యొక్క రాజు నైట్ అయింది అంటే హ్యాపీగా పడుకోవచ్చు కదా కోటలో, కానీ తిరుగుతున్నాడు కదా, అందుకని అంటుంది ప్రజాకే సుఖ దుఃఖీ తుమ్హారీ యహ్ చింతా తుమ్హారే యశ్ కా కారణ్ బనే, మీరు ప్రజల సుఖదుఖాల గురించి ఆలోచించడం వల్లే మీ కీర్తి అనేది, ఈ కారణం వల్లే మీ కీర్తి బాగా పెరిగింది, ఇవే మీ కీర్తికి కారణం, ప్రజల యొక్క సుఖదుఖాల గురించి కూడా ఆలోచించడమే మీ కీర్తికి కారణం అని చెప్పేసి
అంటుంది, జావో మహారాజ్, వహ్ హై తుమ్హారా రాస్తా. ఒకవైపు చేయి చూపిస్తూ, వెళ్ళండి మహారాజా, అదే మీరు వెళ్ళాల్సిన దారి అని చెప్పేసి చెప్తుంది. రాజా బోజ్ తదా కవి మాగ్ ఉస్ ఓర్ జాతే హై. ఓర్ అంటే డైరెక్షన్. ఓర్ అంటే ఏంటి? డైరెక్షన్. డైరెక్షన్. సో ఆమె చూపించిన దారిలో వెళ్తారు. అండ్ మంచ్కి రోష్ని గూల్ హోతీ హై. గూల్ హోనా అంటే గుల్ హోనా, గూల్ కాదు, గుల్. చిన్నగా గ్రాడ్యువల్లీ రెడ్యూసింగ్, ఓకేనా, గ్రాడ్యువల్లీ డయింగ్ అని చెప్పొచ్చు. రోష్ని అంటే తెలిసి ఉంటుంది అనుకున్నాను. రోష్ని అంటే లైట్, ఓకేనా. మంచికి రోష్ని స్లోలీ ఇట్ ఈస్ రెడ్యూసింగ్, ఓకేనా. అర్థమైందా అందరికి? Yes, sir. आंगन में पहले ही तरह నాని నాతి నాతిని దికాయి దేతే హై. ఆంగన్ అంటే ఆ ఆవరణ, మెల్ల మీద ఇందాకట్లాగానే ముందులాగానే నాని అమ్మమ్మ, మనవడు మనవరాలు కనిపించారంట, ఓకేనా. అప్పుడు గోలు అంటున్నాడు, నాని వహ్ లకడ్హార్ని జరూర్ తుమ్హారీ ఆయుకి రహీ హోగి క్యో నాని. అమ్మమ్మ, ఆ కట్టెలు కొట్టుకునే ఆమె తప్పకుండా నీ వయసు ఆమె అయి ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు మోనా అంటుంది, మీరు ఎట్లా ఇమాజిన్ చేసుకున్నారు లకడ్హార్ని? యంగ్గా ఇమాజిన్ చేసుకున్నారా లేకపోతే ఓల్డ్గా ఇమాజిన్ చేసుకున్నారా? కథ చెప్పేటప్పుడు చెప్పండి. ఓల్డ్ గా లకడ్హార్ని Sir, young. నేను యంగ్గా ఇమాజిన్ చేసుకున్నాను. డిఫరెన్సెస్ ఉంటాయి, దట్ ఈస్ అవర్ ఇమాజినేషన్. బట్ అతను చెప్పిందే కరెక్ట్ అనిపించింది. యంగ్గా ఉన్న వ్యక్తి మీద కాళ్ళ దగ్గర రాజు అంత ఈజీగా పడడు కదా, ఆబ్వియస్లీ. కొంచెం పెద్ద అయితే వెంటనే ఓడిపోయామని ఒప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మేబీ ముసలామె అయి ఉండిద్ది. యహ్ సబ్ జానే దో, మధ్యలో ఒకటి మిస్ అయినా. తబీతో వహ్ ఉత్నీ హోషియార్ నికలి జిత్నీ హమారీ నాని హై. అయినా నాని. హోషియార్ అంటే ఏంటి? స్మార్ట్. తెలివితేటలు, స్మార్ట్. నికలి అంటే చూపించడం, బయటికి తీయడం. సో ఆమె అంత తెలివిగా ఉంది కదా మన అమ్మమ్మ లాగా అని చెప్పేసి అన్నది, ఓకేనా. ఓవరాల్ మీనింగ్ చెప్పాను. దానివల్లే మన అమ్మమ్మ వయసు ఉండడం వల్లే సో మన అమ్మమ్మ లాగా చాలా తెలివిగా ఉంది అని చెప్పేసి చెప్పింది. అప్పుడు నాని అంటుంది, యహ్ సబ్ జానే దో, ఇవన్నీ వదిలేయండి. యహ్ బతావో కి మేరీ ఇస్ కహానీ సే తుమ్ దోనో నే క్యా సీఖా. ఓకే, విల్ క్లోజ్ ఇట్. ఏమంటుంది? మిగతా అన్నీ వదిలేయండి, అసలు నేను చెప్పిన ఈ కథ నుండి మీరిద్దరూ ఏం నేర్చుకున్నారు అని చెప్పేసి అంటుంది. చెప్పండి, మీరేం నేర్చుకున్నారు మీ ఓన్గా? అక్కడ ఉన్నది రాజు ప్రజల సుఖ దుఃఖాలను తెలుసుకోవాలి సార్. ఎక్సలెంట్ బ్రో, నైస్. ఇంకా ఇంకెవరన్నా చెప్తారా? కృష్ణజ చెప్తావా? ఏం తెలుసుకున్నావు ఈ కథ నుండి? అహంకారాన్ని వదిలేయాలి. వావ్, అక్కడ ఉందని చెప్తావు. ఓకే, ఇంకా ఎవరన్నా చెప్తారా? ఉన్న ఆన్సర్స్ కాకుండా. సార్, మనం ఎప్పుడు ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అదే కదా అమ్మాయి చెప్పింది. నాకేం అర్థం కావట్లేదు, లైక్ హౌ దిస్ బికేమ్ ద మారల్ ఆఫ్ ద స్టోరీ అని. ఏమో అంత క్లియర్ కట్ మోరల్ ఏం కనిపించట్లేదు నాకైతే. నాకు అనిపించింది చెప్తున్నాను. నాకైతే క్లియర్ కట్ మోరల్ అనిపించలే. ఏదో స్టోరీ అట్లా ఒక సిచ్యువేషన్ చూపించారు అంతే. డీప్గా ఏం అనిపించలేదు స్టోరీ. చెప్పు బ్రో. బ్రో, ఒక చోట తెలివైన వాళ్ళు అనుకుంటా బయటికి వెళ్ళి ఎట్లుంటే కొంచెం వినిపించలేదు బ్రో. ఎవరికన్నా వినిపించిందా?
అంటే ప్రతి చోట తెలుగుని చూపించాలంటే కుదరదు కదా. ఏమో నాకేం అర్థం కాదు. ఓకే, విల్ కంటిన్యూ. ఏం నేర్చుకున్నారు? కుచ్ సీకా ఈ నహి, ఏమైనా నేర్చుకున్నారా లేదా అని చెప్పేసి అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మ. అప్పుడు గోలు అంటున్నాడు, దీది హమ్నే క్యా సీకా హై బతలావో నానీకో. సారీ, దీదీనా? సారీ, దీది అంటే సిస్టర్ కదా. ఎస్ సార్. సో అక్క, మనం ఏం నేర్చుకున్నామో అమ్మమ్మకి చెప్పు అని చెప్పేసి అంటున్నాడు వీడు చెప్పకుండా. సో నెక్స్ట్ అప్పుడు మోనా అంటుంది, हमने सीखा है हमें అహంకార్ నహి కర్నా చాహియే క్యోం నాని. సో మేమేమి నేర్చుకున్నామంటే ఎప్పుడూ కూడా అహంకారంగా ఉండకూడదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు నాని అంటుంది, బిల్కుల్ ఠీక్ సమజా హై, మీరు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. అహంకార్ బురీ బాత్ హై. బురీ బాత్ అంటే బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ థింగ్. ఓకేనా? అహంకారం అనేది మంచి విషయం కాదు, చెడ్డ విషయం. హమే ఉస్తే బచ్నా చాహియే. బురీ బాత్ అంటే చెడ్డ విషయం. సో హమే ఉస్నే బచ్నా చాహియే. బచ్నా అంటే అవాయిడ్ చేయాలి. ఏం అవాయిడ్ చేయాలి? అహంకారాన్ని. అహంకారాన్ని, బ్యాడ్ హ్యాబిట్. ఓకే. వర్ద గిర్తా హై. గిర్నా అంటే మనం చదువుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో. గిర్నా టు ఫాల్. టు ఫాల్. సో ద కటన్ ఫాల్స్ అంట ఎండింగ్లో. పర్ద అంటే కటన్. నెక్స్ట్ బాబు రామ్ సింహ్ కి కహానీ పర్ ఆధారిత హై. బాబు రామ్ సింహ్ కి కహానీ పర్ ఆధారిత హై. బాబు రామ్ సింహ్ అనే ఆయన రాసిన ఒక స్టోరీ ఆధారంగా రాసిన ప్లే అంట ఇది. ఓకేనా? సో మేబీ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా. ఇక్కడ విల్ అనలైజ్ ఇట్. లకడ్హార్నీని కొంచెం వీళ్ళు ప్రౌడ్గా అడిగి ఉంటారు. అంటే కొంచెం ప్రౌడ్గా అడిగి ఉంటారు, గర్వంతో అడిగి ఉంటారు. అందుకని ఆమె వాళ్ళ గర్వాన్ని, వాళ్ళ మాటల్లో, వాళ్ళ బిహేవియర్లో ఉన్న గర్వాన్ని తీసేయడానికి ఇదంతా చేసి ఉండిద్ది. ఓకేనా? ఇదంతా మనం నేటివ్ హిందీ స్పీకర్స్ కాదు కాబట్టి నాకైతే అర్థం కాలేదు. బట్ ఒక మూవీ లేదా ఒక ప్లే మనం చూసినప్పుడు అప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యాక్షన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అహంకారంగా అడిగి ఉండొచ్చు ఫస్ట్ వీళ్ళు ఆమెని. అట్లా అడిగటం వల్ల ఆమెకి అనిపించి ఉండొచ్చు వీళ్ళలో ఉన్న అహంకారాన్ని తీసేయాలి అని చెప్పేసి ఇదంతా చేసి ఉండొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే, అడిగానా క్వశ్చన్స్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, విల్ ప్లే సమ్ గేమ్. ఎవరికన్నా స్కూల్ ఉంటే, స్కూల్ ఉందా? సాటర్డే స్కూల్ ఉంటుందా? హాఫ్ డే. హాఫ్ డే. సార్ మాకు ఫుల్ డే సార్. ఫుల్ డే బ్రో. మాకు ప్రతి సాటర్డే హాఫ్ డే. సరే, ఓకే. నౌ ఐ కాల్, మీలో ఒకళ్ళని పిలుస్తాను. మిమ్మల్ని పిలిస్తే మీరు ఇంకొకరిని అడగాలి. ఓకేనా? మీరు నెక్స్ట్ పర్సన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ పర్సన్ అని కాదు, ఎవరికి నచ్చితే వాళ్ళని అడగాలి. ఓకేనా? ఫస్ట్ శివాని. ఏ శివాని? మంచి అంటే ఏంటి? మంచి స్పేస్. స్టేజ్. నువ్వు ఇంకొకరిని అడుగు, వేరే వర్డ్ ఏదన్నా ఫాస్ట్గా చేయండి. మూసీ బాత్ అంటే నేమ్ సార్ పిలువు. నేను రాజ్యలక్ష్మి అడుగుతాను. రాజలక్ష్మి. మూసీ బాత్ మే పాస్. ఏంటది?
మూసీబాద్ సార్. ఎక్కడ ఉంది అది? ముసీబత్ సార్. ప్రాబ్లం ఉంది సార్ అక్కడ. ఇక్కడ ఉంది సార్. బోజ్ దూసరా దృష్టి. ఓకే, ప్రాబ్లం వి ఫెల్ ఇన్ టు సమ్ ట్రబుల్ అని చెప్పేసి అన్నారు, అదేనా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ రాజలక్ష్మి, నువ్వు నన్ను అడుగు. నేను శివాని పట్నాయక్ అడుగుతాను. ఓకే, థియేటర్ని హిందీలో ఏమంటారు? మినీ నాటక్ గ్రూప్ సార్. ఓకే, శివాని నువ్వు అడగమ్మా వేరే వాళ్ళని. బాయ్స్ని కూడా అడగవచ్చు, గర్ల్స్ని అడగాలని రూల్స్ ఏం పెట్టలేదు ఎవరు. కొంచెం ఫాస్ట్గా ఉండండి, లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం కదా. సార్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ అశ్విత సార్. అశ్విత, సార్ ముసాఫిర్. ముసాఫిర్ సార్. ముసాఫిర్ అంటే ఎవరు చెప్పుమా? ట్రావెలర్స్. ట్రావెలర్, ఎక్సలెంట్. నువ్వు ఇంకొకరిని అడుగు ఫాస్ట్గా. కొంచెం ఫాస్ట్గా సార్ నేను ఉండండి. బీ రెడీ ఎవ్రీవన్. విలియం అడుగుతాను. ఓకే, గ్రేట్. ధ్వని అండి ఏమని బ్రదర్? ఏంటి ధ్వనినా? పగ్ధ్వని సార్. పగ్ధ్వని. పగ్ధ్వని సార్. ఓకే, పగధ్వని అంట విలియం. అది ఈజీ క్వశ్చన్ అమ్మా, ఇదిగో ఇక్కడ ఉంది పగ్ధ్వని. విలియం, బ్రో పగ్ధ్వని అంటే ఏంటి? ఏంటి బ్రో, ఇది కూడా తెలీదా? ఏం చేస్తున్నావు బ్రో నువ్వు? అది ఫుట్ స్టెప్స్ సౌండ్, ఓకేనా? నడిచే చప్పుడు పగ్ధ్వని. ఏం చేస్తున్నావు బ్రో వినకుండా? ఎన్నిసార్లు చెప్పాను? నెక్స్ట్ ఇంకొకరిని అడుగు బ్రో. మోర్ గూమం. ఓకే బ్రో, నేను అడుగుతాను నాకు. యశ్వంత్, టహర్నా అంటే ఏంటి? టహర్నా, టహర్కర్. యశ్వంత్, టహర్కర్ అంటే ఏంటి? సాయిరామ్, ఎస్ సార్. టహర్కర్ అంటే ఏంటి? నిఖిత, ఎస్ సార్. టహర్కర్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా అసలు టహర్కర్ అంటే ఏంటో? ఆగిపోవడం. టు స్టాప్ సార్. టు స్టాప్ సార్. ఓకే, ఎవరెవరైతే ఆన్సర్ చేయలేదో విలియం, యశ్వంత్, సాయిరామ్, నిఖిత, ఇప్పుడు చెప్పిన వర్డ్స్ అన్నీ మీకు లిస్ట్ అవుట్ చేసుకున్నారా? అట్లీస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోకపోతే ఎవరన్నా అడిగన్నారా అండి? టోటల్ ఎన్ని వర్డ్స్ వచ్చినాయమ్మా, ఎవరన్నా చెప్పండి. చెప్పాలి. 5 రాసుకున్నావా? వచ్చాయి సార్. 5 6 వచ్చినాయి సార్ టోటల్. 6 సార్ 31. సార్ నాకు 30 వచ్చినాయి సార్. 31 నాకు సార్. కూడా చాలా ఉన్నాయి, నేను లిస్ట్ అవుట్ చేసినాయి కూడా. సో ఇవన్నీ మీరు ఒక 5 టైమ్స్ రాసుకోండి. ఓకే సార్. ఎందుకంటే యు ఆర్ నాట్ లిజనింగ్. నేను ఎన్నిసార్లు చెప్పాను? నాకు అసలు ఇట్లా ఇవ్వడం ఇష్టం ఉండదు, బట్ యు ఆర్ డూయింగ్ దిస్. ఏం చేస్తాం? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.
థ్యాంక్ యూ Thank you, సార్. sir. Thank you, Thank you, sir. థ్యాంక్ యూ సార్ టుడే హోంవర్క్ హోంవర్క్ మిగతా వాళ్ళందరూ రాయండి, ఒక నోట్స్లో ఒకసారి రాయండి. జనరల్ Okay, sir. హోంవర్క్ అది మీకు తెలిసిపోవాలి. మిగతా వాళ్ళందరూ వన్ టైం రాయండి. అశ్విత ఏంటమ్మా? సార్ టుమారో క్లాస్ ఏది ఉంటుంది సార్ సబ్జెక్ట్? నేనే డిసైడ్ అవ్వలేదు ఇంకా. ఏం చెప్పమంటారు? Bro, chemistry, bro. వినిపించట్లేదు అశ్విత. ఫిజిక్స్ చెప్పండి సార్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మ్మ్. ఆన్ ప్లేన్ సర్ఫేస్. ఓకే, ఏదో ఒకటి చెప్తాను కొంచెం వీలుని బట్టి. ఓకే మరి బాయ్. ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? అశ్విత, ఆదిత్య, శివాని. ఓకే.